శ్రీ ఆంజనేయాయ నమః. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయము చకులు శ్రీవెల్లి దత్తాత్రేయ శర్మ, శ్రీనివాస్ శర్మ, ప్రవీణ్ కుమార్. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయము దినదినాభి అభివృద్ధి చెందుతూ మరి భక్తులు పిలిచే పొంగు బంగారంగా వెలుస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాలు. ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి చెండూర విలేపనం లేదు. ఆంజనేయ స్వామి వారికి 360 రోజులు ప్రతినిత్యము తైలాభిషేకము, పంచామృత అభిషేకాలతో స్వామివారి అభిషేక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇక్కడ మరిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రతి శనివారం కూడా దేవాలయంలో ఒక 100 వరకు సత్యనారాయణ స్వామి వ్రతాలు, శ్రావణ మాసంలో కార్తీక మాసంలో 250, 300 సత్యనారాయణ స్వామి వ్రతాలు ఒక శనివారం రోజు చేయడం జరుగుతుంది. మరి ప్రజలకు స్వామి పిలిస్తే పలికే దైవంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రజల కోరికలు నెరవేర్చుకుంటూ ప్రజలు ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ఉద్యోగ ప్రాప్తి వాళ్ళు, వివాహం కాని వాళ్ళు వారందరూ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి 11 రోజులు కానీ 21 రోజు కానీ మండలం చేసి స్వామివారి ప్రదక్షిణలు చేసుకుంటూ వారి కోరికలను తీర్చుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకత స్వామివారి ఆలయంలో శనివారం రోజు అన్నదాన కార్యక్రమము, దేవాలయం తరపు నుండి భక్తులకు అన్నదాన కార్యక్రమము, భక్తులకు ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యము, తర్వాత రాత్రి బస చేయడానికి స్వామివారి సన్నిధిలో మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పుష్యమాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రతి మంగళవారం 2వ మంగళవారం రోజు ఇక్కడ స్వామివారి సన్నిధిలో హనుమత్ చాలీసా పారాయణం ఉంటుంది. ప్రతి మంగళవారం 2వ మంగళవారము ఉదయం 8 గంటలకు చాలీసా పారాయణం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకతాటిగా 41 పారాయణాలు కనీసం 100-150 మందితో హనుమత్ చాలీసా పారాయణం స్వామివారి సన్నిధిలో జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమము, తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి మూల విరాటైనటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహము మరి ఊరుకొండపేట అర్చకుల వారి గృహం నుండి స్వామివారు పల్లెకులో వచ్చి అక్కడ కూడా ఈరోజు ఏకాదశి రోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమము తొలి ఏకాదశి సందర్భంగా సంతర్పణ చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా శ్రీరామనవమి దాదాపుగా ఇక్కడ స్వామివారి సన్నిధిలో 20 సంవత్సరములు, దాదాపుగా 20 సంవత్సరములు అవుతుంది. స్వామివారి కళ్యాణం చేయాలి. స్వామివారికి మరి భక్తుడైనటువంటి హనుమంతుడి ఆలయంలో స్వామివారి సన్నిధిలో మరి సీతారాముల వారి కళ్యాణం ఉండాలని మరి అందరి సంకల్పంతో ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా ప్రతి సంవత్సరము దినదినాభి అభివృద్ధి చెందుతూ అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి పోయిన సంవత్సరం నుండి స్వామివారి ఊరేగింపు, స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా ఈసారి కొత్తగా ఆనవాయితీగా ఈసారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి మంగళహారతులతోనే స్వామివారి సీతారామచంద్ర స్వాముల వారికి సాయంత్రము స్వామివారి శోభయాత్ర ఉంటుంది. శోభయాత్రకు మరి ఊరుకొండపేట గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా అధికంగా ఇక్కడికి విచ్చేసి మంగళహారతులతో, కొబ్బరికాయలతో స్వామివారికి హారతులు పట్టి స్వామివారి ముందు బతుకమ్మలు, పాటలు, కొలహాటాలతోని మనము మామూలుగా మానవ జన్మ పెళ్లి చేసుకున్న తర్వాత భరత్ ఎలా విధంగా ఊరేగింపు చేస్తారో మరి అదొక కుటుంబానికి, ఒక వంశానికి, ఒక తెగకు సంబంధించినటువంటిది. ఇది ఈరోజు సీతారాముల వారి కళ్యాణము లోక కళ్యాణార్థం గురించి మరి తారాతమ్యం లేకుండా, కులమతం లేకుండా, ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరూ కూడా రాములవాడు మా లాంటివాడు, రాముల వారిని గురించి మనము ఆదర్శంగా ఉండాలి, సీతమ్మ వారి బాధలు మనకు ఈ విధంగా ఉన్నవి, మరి రామాయణం అంటే ఏంది,
మరి ఆ రాముల వారు సీతావారు వారు ఎందుకు ఆదర్శంగా అయ్యారు? ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా, మరి లోక కళ్యాణార్థం గురించి దాంపత్యం ఎలా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎలా ఉండాలి, పెద్దల యందు గౌరవం ఎలా ఉండాలని ఈ రామాయణము, ఈ స్వామివారి కళ్యాణం సంబంధించి కళ్యాణం గురించి, మరి లోక కళ్యాణార్థం గురించి రాముల వారు కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 గంటలకు సీతారామచంద్ర స్వాముల వారు కళ్యాణానికి సిద్ధమయ్యారు. కాసేపట్లో బాజా భజంత్రీలతో మరి ఇక్కడ వచ్చినటువంటి మాతలు మరి ఒడిబియ్యాలు, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలతోని స్వామివారు ముత్యాల పందిరి కిందికి కాసేపట్లో వెళ్ళడం జరుగుతుంది. మరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగి స్వామివారు సీతారామచంద్ర స్వాముల వారు ప్రజలకు అందరికీ కూడా దీవెనలు ఇవ్వటానికి కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. మరి వచ్చినటువంటి భక్తులకు ఈరోజు పెళ్ళి, యావత్ ప్రపంచం ఎక్కడ చూసినా రాముల వారి కళ్యాణం. ప్రజలందరూ కూడా మరి తలంబ్రాలను చూడాలి, రాముల వారి ఆశీస్సులు మాకు కావాలి. మరి రాముల వారి కళ్యాణం తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్యాణం కావాలి, ఆ ముత్యాల తలంబ్రాలు మా ఇంట్లో కూడా మంచి జరగాలని అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆంజనేయ స్వామి అనుగ్రహం పొంది స్వామివారికి ఇక్కడ అన్నదాన భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ భోజనాలందరూ కూడా స్వీకరించి సాయంత్రము స్వామివారి ఆలయం నుండి ఊరుకొండపేట గ్రామానికి సీతారామచంద్ర స్వాముల వారి శోభయాత్ర ఉంటుంది. ఆ శోభయాత్ర మనం చెప్పుతే ఈ నోరు సరిపోదు, ఆ కన్నులు సరిపోవు. అలా అంగరంగ వైభవముగా ఊరంతా కదులుతుంది. బాజాలతో భజంత్రీలతో సీతారామచంద్ర స్వాముల వారు పోతుంటే మా ఇంట్లో పెళ్ళయి మా ఇంటికే పిల్లగాడుస్తున్నటువంటి ఆనంద సంబరములో ఊరుకొండపేటంతా కూడా ఉర్రలూగుతూ స్వామివారి యొక్క జైజైలు పలుకుతూ మంగళహారతులు తీసుకొని స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించుకొని స్వామివారి కోరికలను తెలుసుకొని సీతారామచంద్ర స్వాముల వారి దంపత ఎలా ఉన్నదో మాకు కూడా మా దాంపత్యం అట్లా ఉండాలి, మా ఇంట్లో అల్లుడు కావాలి, మా కూతురు పెళ్లి కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరికలు తీర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మరి ఈరోజు ఇక్కడ దేవాలయంలో మరి ఆలయ పాలక మండలి ఈవో గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అర్చకుల వారి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పరీక్షంలో అందరూ కూడా ఇక్కడ స్వామివారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.